నమస్తే నాగేశ్వర్ గారు. ఈ పహల్గామ్ దాడిలో మొత్తం 7 పాల్గొన్నారు. అందులో 5 పాకిస్తాన్ వారే అంటూ దర్యాప్తు సంస్థలు తేల్చి చెప్పాయి సార్. వాళ్ళు మాట్లాడిన మాటలు, భాష, యాస వీటన్నిటిని బట్టి నిర్ధారణకు వచ్చారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కశ్మీర్ మన జీవనాడి జగ్లర్ వైన్ అని కామెంట్ చేసిన కొద్ది రోజులకే ఈ దాడి జరగడంతో పాకిస్తాన్ మీద ఎక్కువ అనుమానం కలుగుతోంది. దర్యాప్తు సంస్థలు కూడా అదే చెప్తూ ఉన్నాయి. కానీ పాకిస్తాన్ చెప్తోంది సార్, ఈ దాడితో మాకు ఎటువంటి సంబంధము లేదు అని చెప్పి. సో పాకిస్తాన్ వాదనను నమ్మవచ్చా? పాకిస్తాన్ ఇలా చెప్పడం కొత్తేమీ కాదు. పుల్వామా దాడి జరిగినప్పుడు అలాగే చెప్పింది, మీకు యూరీ దాడి జరిగినప్పుడు చెప్పింది, ముంబై దాడులు జరిపింది, అజ్మల్ కసబ్ మావాడు కాదన్నది. అజ్మల్ కసబ్ ఇంటికి కూడా వెళ్ళి పాకిస్తాన్ టీవీ ఛానల్స్ వాడు ఉంటున్న ఊరు, వాడు ఉంటున్న గల్లీ అన్నీ చూపెట్టారు. ఎవరు మనం చూపెట్టలేదు, పాకిస్తాన్ మీడియా చూపెట్టింది, డాన్ లాంటి మీడియా సంస్థలు చూపెట్టాయి. అయినా కూడా పాకిస్తాన్ అంగీకరించలేదు. అందువల్ల ఇది ప్యాటర్న్, పాకిస్తాన్కి ఏం కొత్త కాదు. ఆఖరికి ఈవెన్ కార్గిల్ వార్లో వాళ్ళ సైనికులు చనిపోయినా మనము అన్ని డిప్లొమాటిక్ లాంఛనాలతో ఆ శవాలను అప్పచెప్తామంటే కూడా తీసుకోలేదు. అలాంటి నీచమైన ప్రవృత్తి కలిగిన దేశం అది. అందువల్ల పాకిస్తాన్ ఇంతకన్నా డిఫరెంట్గా చెప్తుందని మనం ఊహించాల్సిన అవసరం లేదు. సో పాకిస్తాన్ అసలు ఇది ఈ తీవ్రవాద దాడిని అని కూడా అనడానికి కూడా సిద్ధంగా లేదు. ఇట్స్ వీఆర్ కన్సర్న్ అన్నది. ఏంటి కన్సర్న్? దేనికి కన్సర్న్? దానికి ఆన్సర్ ఉండాలి కదా. వీఆర్ కన్సర్న్ నాన్ స్టేట్ యాక్టర్స్ అన్నారు, రాజ్యేతర శక్తుల పని ఇది అని. నాన్ స్టేట్ యాక్టర్స్కు పాకిస్తాన్లో ఉన్న డీప్ స్టేట్కు దగ్గర సంబంధం. ఎందుకంటే పాక్ ఆర్మీ, ఇంటెలిజెన్స్ సర్వీసెస్ చీఫ్, ఇంటెలిజెన్స్ సర్వీసెస్, ISI వీళ్ళందరే ట్రైన్ చేస్తుంటారు పాకిస్తాన్ బేస్డ్. సో ఇక ఇందులో ఈ దాడిలో పాల్గొన్న వారి 3 ఛాయాచిత్రాలని, ఫోటో ఇమేజెస్ను ఐ విట్నెస్లు చెప్పిన దాని ఆధారంగా జమ్మూ కాశ్మీర్ పోలీస్ రిలీజ్ చేసింది. 3 పేర్లు కూడా రిలీజ్ చేసింది. ఇందులో మొదటి పేరు ఆసిఫ్ ఫౌజీ. ఆసిఫ్ ఫౌజీ దీనికి నాయకుడు. 2వ వ్యక్తి సులేమాన్ షా, అలాగే 3వ వ్యక్తి అబూ తహ్లహా. సో ఈ ఆసిఫ్ ఫౌజీ అంటే ఏంటి? సైనికుడు అని పేరు. అంటే పంజాబీ భాషలో, ఉర్దూలో కూడా ఫౌజీ అంటే ఫౌజ్ అంటే సైన్యము, ఫౌజ్లో పనిచేసేవాడు ఫౌజీ. సో అంటే వీడిని సైనికుడిగా పాకిస్తాన్ ట్రీట్ చేస్తోంది. అంటే పాక్ ఆర్మీ యొక్క ఎక్స్టెన్షన్గా ఈ తీవ్రవాద సంస్థలు పనిచేస్తున్న దానికి ఇంతకన్నా ఎవిడెన్స్ ఇవ్వండి. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. సో అందువల్ల వీళ్ళు మాట్లాడిన లాంగ్వేజ్ పస్తూన్ అంటే అక్కడున్న వారు ఐ విట్నెస్లు, స్థానికులు చెప్పింది. అందులో కొందరు, మొత్తం 7 టెర్రరిస్టులు, ఇందులో కనీసం 4-5 అయినా పాకిస్తాన్ వారే, 1-2 లోకల్స్ను కూడా ఉండవచ్చు. ఎందుకంటే లోకల్ సపోర్ట్ లేకుండా ఆపరేషన్ జరపడం కష్టమవుతుంది. ఎందుకంటే ఆ టోపోగ్రఫీ, ఆ భౌగోళిక నైసర్గిక స్వరూపాలు ఇవన్నీ లోకల్స్కి బాగా తెలిసి ఉంటుంది కనుక సాధారణంగా ఎనీ టెర్రరిస్ట్ ఆపరేషన్లో లోకల్స్ను ఇన్వాల్వ్ చేస్తారు. సో అందువల్ల ఇందులో అట్లీస్ట్ ఈ 7లో 4-5 పాక్ బేస్డ్ టెర్రరిస్ట్ అనేది పాకిస్తాన్ వాళ్ళే. పాక్ బేస్డే కాదు, పాక్ పౌరులు అనేది స్పష్టంగా అనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ పస్తూన్ భాష ఇండియాలో ఎవరు మాట్లాడారు, కాశ్మీర్లో కూడా ఎవరు మాట్లాడారు. కాశ్మీర్లో కాశ్మీరీ మాట్లాడతారు, లేదంటే ఉర్దూ మాట్లాడతారు. సో పస్తూన్ అనే భాష ప్రపంచంలో ఎక్కడ మాట్లాడతారు, ఒక్క పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో మాట్లాడతారు. పస్తూన్ లాంగ్వేజ్ మీకు యూకేలో మాట్లాడరు, రష్యాలో మాట్లాడచ్చు, ఇంకెక్కడ మాట్లాడరు. ఇండియాలో కూడా ఏ ఒక్క స్టేట్లో కూడా పస్తూన్ భాష మాట్లాడరు. సో ఇది మాట్లాడేది ఖైబర్ పఖ్తూన్వా, ఈ పాక్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో మాట్లాడతారు. ఇప్పుడు తాలిబాన్ నాయకత్వం వహించే ట్రైబ్ కూడా పస్తూన్ జాతికి చెందిన ట్రైబ్. సో అందువల్ల ఇక్కడ క్లియర్గా వాళ్ళు మాట్లాడిన భాష, ఇక వాళ్ళు వాడిన ఆయుధాల్లో సాధారణ క్రిమినల్స్ వాడే ఆయుధాలు వాడలే. వాళ్ళు కంబాట్ డ్రెస్లో ఉన్నారు. వాళ్ళు వాడిన ఆయుధాలు AK-47 వెపన్స్ వాడారు. అలాగే అమెరికా మేడ్ M4 అసాల్ట్ రైఫల్స్ వాడారు. ఇవి పాకిస్తాన్ ద్వారా రావాల్సింది. ఎందుకంటే
అమెరికా డైరెక్ట్గా తీవ్రవాదులకు సప్లై చేయదు కదా. అమెరికా పెంటగాన్ లష్కర్ ఈ తోయిబాకి ఆయుధాలు అమ్మదు. సో అమెరికన్ ఆయుధ కంపెనీలు ఆయుధాలు అమ్మేది పాకిస్తాన్కే. ఎందుకంటే అమెరికాకు పాకిస్తాన్కు 70 ఏళ్ళ ఆయుధ బంధం. ఎందుకంటే ఇది వెరీ బిగ్ కస్టమర్ పాకిస్తాన్ అమెరికన్ ఆర్మ్స్ ఇండస్ట్రీకి. అందువల్ల అది క్లియర్గా ఆయుధాలు వాడిన ఆయుధాలకు కానీ, వాళ్ళు మాట్లాడిన భాష కానీ, వారు ప్రిపేర్ అయ్యి వచ్చిన తీరు కానీ, వాళ్ళు ప్రతిదాన్ని వాళ్ళు మొత్తం ఇప్పటి వరకు మీకు ఈవెన్ వాటి రికార్డు కూడా చేశారు. సాధారణ క్రిమినల్స్ ఎప్పుడు క్రైమ్ రికార్డ్ చేయరు. సో క్రైమ్ రికార్డ్ చేసేది ఎప్పుడు తీవ్రవాదులే చేస్తారు. ఎందుకు చేస్తారంటే వారు దాన్ని మళ్ళీ పబ్లిసిటీకి వాడుకుంటారు, భయాన్ని క్రియేట్ చేస్తానికి వాడుకుంటారు. ఇప్పుడు మీరు గమనించండి, ఎవరైనా మర్డర్లు చేసేవాళ్ళు అన్లెస్ పబ్లిసిటీ కోరుకుంటే తప్ప మర్డర్ను క్రైమ్ను రికార్డ్ చేయరు. సో అందువల్ల చాలా క్లియర్గా ఇవన్నీ కూడా పాకిస్తాన్కే లింక్ కలుపుతున్నాయి. దీనికి తోడు ఇది ఒక్కరోజు జరిగింది కాదు. మీకు ఫిబ్రవరిలో రావల్కోట్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంటుంది. అది రావల్కోట్లో ప్రిపరేటరీ మీటింగ్ కూడా జరిగింది. సో దీనికి పాకిస్తాన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ సంస్థల నాయకులు అటెండ్ అయ్యారు. లష్కర్ ఈ తోయిబా, జైషీ మహమ్మద్ లాంటి తీవ్రవాద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఇది ఫిబ్రవరిలో జరిగింది. సో ఇక మీకు కొద్ది రోజుల క్రితం అసీం మునీర్, మాకు కశ్మీర్ మా జీవనాడి లాంటిది, ఆ నరం బంధం ఉంది మాకు కశ్మీర్కు, మేము కశ్మీరీ ప్రజల్ని వదిలేయము, మా కశ్మీరీ సోదరీమణులను వదిలేయము అన్నారు. వాళ్ళ దేశంలో బలూచిలను వదిలేశారు, వాళ్ళ దేశంలో చాలామంది వదిలేశారు, కానీ మన కశ్మీరీ ప్రజలు వాళ్ళు కాపాడుకుంటారట. సో ఇది అసీం మునీర్ ఈ స్టేట్మెంట్ ఇచ్చిన కొద్ది రోజులకు ఈ ఘటన జరిగింది. అంటే మీకు ఇది మొత్తం సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ మనకు క్లియర్గా కనబడుతుంది. తర్వాత మీకు ప్యాటర్న్ చూద్దాం. సో ప్యాటర్న్ కూడా క్లియర్గా, ప్యాటర్న్ ఎప్పుడైనా ఒకే ప్యాటర్న్ ఉంటుంది. ఇలాంటి తీవ్రవాద దాడులు జరిపినప్పుడు ఎప్పుడైనా ఉండే ప్యాటర్న్ ఏంటంటే, ముందు పాకిస్తాన్ ఆర్మీ సరిహద్దు వద్ద లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద సీజ్ ఫైర్ వయలేషన్ చేస్తుంది, అంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుంది. అందువల్ల మిలిటరీ పాక్ ఆర్మీ వచ్చి అక్కడ అన్ప్రొవోక్డ్, అంటే ఏ రకమైన ప్రొవొకేషన్ లేకుండా దాడులు జరుపుతుంటారు, కాల్పులు జరుపుతుంటుంది. సహజంగానే ఇండియన్ ఆర్మీ దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో అలా ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ మధ్య కాల్పులు జరుగుతున్న సమయంలో ఇంట్లో దొంగ చొరబడతాడు. సో ఇంట్లో దొంగ చొరబడతాడంటే తీవ్రవాదుల్ని సరిహద్దు నుంచి లోపలికి పంపిస్తారు. ఇది మొదటి నుంచి జరుగుతున్న వ్యవహారమే. ఇది ఇప్పుడు కూడా అదే జరిగింది. మీకు లాస్ట్ ఫ్యూ మంత్స్ తీసుకుంటే కంటిన్యూస్గా పాకిస్తాన్ సీజ్ ఫైర్ వయలేషన్ జరగడం, తర్వాత ఇన్ఫిల్ట్రేటర్ లోపలికి వెళ్ళడం. మన ఇండియన్ ఇంటెలిజెన్స్ అధికారుల ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా 70 మంది ఫారిన్ టెర్రరిస్టులు ఈ కాలంలో లోపలికి వచ్చారు అని. సో ఇది ఈ ప్యాటర్న్ మనకు క్లియర్గా కనబడుతుంది. అంటే వాళ్ళు వాడిన వెపన్స్, వాళ్ళు యూజ్ చేసిన భాష, వాళ్ళ పేర్లు, వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చిన తీరు, వాళ్ళు అనుసరించిన ప్యాటర్న్ అన్నీ కూడా క్లియర్గా పాకిస్తాన్ లింక్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇక ఇది ఎవరి పని అనుకుంటే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అంటారు దీన్ని, TRF అని. రెసిస్టెన్స్ ఫ్రంట్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఇది 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏర్పడిన సంస్థ. ఎప్పుడు కూడా తీవ్రవాద సంస్థల పని విధానం ఎలా ఉంటుంది అంటే, వాళ్ళపైన ప్రపంచవ్యాపితంగా కండెమ్నేషన్ పెరిగినప్పుడు, ఒత్తిడి పెరిగినప్పుడు వాళ్ళ పేర్లు మార్చుకొని ఇంకో సంస్థ రూపంలో వస్తారు. ఇది అనేక సార్లు మనం చూసాం ఇది. సో ఇప్పుడు లష్కర్ ఈ తోయిబా దీని ఫౌండర్ హఫీజ్ సయీద్, వాడు పాకిస్తాన్లోనే ఉంటాడు, బహిరంగంగా తిరుగుతుంటాడు పాకిస్తాన్లో. సో అందువల్ల లష్కర్ ఈ తోయిబా ఫౌండర్ పాకిస్తాన్లో ఉంటాడు. లష్కర్ ఈ తోయిబాకు సంబంధించిందే ది రెసిస్టెన్స్ ఫ్రంట్. ఎందుకు మరి లష్కర్ ఈ తోయిబా ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అని కొత్త సంస్థను పెట్టారు? ఇది 2019 తర్వాత కశ్మీర్లో యాక్టివ్ అయింది. 2023లో భారత ప్రభుత్వం దీన్ని నిషేధించింది. ఎందుకు అంటే లష్కర్ అనేది ఇస్లామిక్ వర్డ్. అది ద రెసిస్టెన్స్ ఫ్రంట్లో ఇస్లామిక్ పేరు లేదు. అంటే తాము మతం కొరకు పోరాడడం లేదు, తాము దేశం కొరకు కశ్మీర్ మా దేశంలో భాగం, కశ్మీర్ ప్రజల కొరకు పోరాడుతున్నాము అనే యొక్క రాంగ్ నరేటివ్ను బిల్లు చేస్తానికి దానికి పేరు లష్కర్ అనే పేరు, ఇస్లామిక్ నేమ్ లేదు. జైషీ మహమ్మద్
లష్కర్ ఈ తొయిబా ఇందులో మనకు ఇస్లామిక్ టోన్ కనబడుతుంది. సో అందులో ఆ టోన్ లేకుండా, రిలీజియస్ యాంగిల్ లేకుండా ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అంటే ప్రతిఘటన కూటమి అని పేరు పెట్టారు. దేన్ని ప్రతిఘటిస్తున్నారు అన్నది కూడా వాళ్ళ నరేటివ్ బిల్డింగ్లో భాగం. అంటే మేము ప్రతిఘటించేది కశ్మీరీ ప్రజలపైన భారత ప్రభుత్వం అణచివేస్తుంది, భారత్ నిర్బంధాన్ని మేము ప్రతిఘటిస్తున్నాం అని ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ కొత్త పేరుతో అంటే ప్రపంచ ప్రజాభిప్రాయాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, కశ్మీరీ ప్రజల్ని తమ వైపు అట్రాక్ట్ చేయాలి అంటే ఇది మతపరమైన సంస్థ కాదు, మేము ప్రతిఘటిస్తున్నాం. కశ్మీరీ ప్రజలకు రాష్ట్ర హోదా లేకుండా చేశారు, కశ్మీరీ ప్రజలకు స్వయం ప్రతిపత్తిని తీసేశారు, కశ్మీరీ ప్రజలపైన భారత్ నిర్బంధం ఉంది, దీన్ని ప్రతిఘటిస్తున్నాం అనే ఒక ఇమేజ్ క్రియేట్ చేసి లోకల్ కశ్మీరీస్ని అట్రాక్ట్ చేయాలి అనేది వీరి ఉద్దేశం. ఈ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఇది నథింగ్ బట్ లష్కర్ ఈ తోయిబాకు సంబంధించిన సంస్థ. లష్కర్ ఈ తోయిబా పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ప్రపంచంలో చాలా దేశాలు లష్కర్ ఈ తోయిబాను తీవ్రవాద సంస్థగానే పరిగణిస్తారు, ఐ థింక్ ఈవెన్ యునైటెడ్ నేషన్స్ కూడా. సో అందువల్ల లష్కర్ ఈ తోయిబా పేరిట ఆపరేట్ చేయలేరు కనుక ద రెసిస్టెన్స్ ఫ్రంట్ పేరిట వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. అది కూడా ఆ పేరు అలా పెట్టుకోవడానికి ఉండేటువంటి వ్యూహం కూడా చెప్పాను. సో అందువల్ల మీకు చాలా క్లియర్గా ఏ రకంగా చూసినా ఇది పాకిస్తాన్కు ఉన్నటువంటి లింక్ కాస్త మనకు అర్థమవుతుంది. ఇక ఇది జరిగిన ఈ ఇన్సిడెంట్ జరిగిన సమయం టైమింగ్ కూడా దేన్ని తెలియజేస్తుంది మీకు. ఇదివరకు కూడా నేను గతంలో కూడా చెప్పాను, 2 రోజుల క్రితం కూడా చెప్పాను, బిల్ క్లింటన్ ఇండియాలో పర్యటిస్తున్న సమయంలో తీవ్రవాద దాడి జరిగింది. పుల్వామా దాడి కూడా ఎప్పుడు జరిగింది? సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ ఇండియాలో మహమ్మద్ బిన్ సల్మాన్ పర్యటించడానికి ముందు జరిగింది. అంటే ఇప్పుడు కూడా ఒక ఇంటర్నేషనల్ లీడర్, గ్లోబల్ లీడర్ ఇండియాలో పర్యటిస్తున్న సమయంలో ఇలాంటి దాడులు జరపడం ద్వారా పాకిస్తాన్ ఒక మెసేజ్ ప్రపంచానికి ఇవ్వాలనుకుంటుంది, కాశ్మీర్ ఇంకా సెటిల్ కాలేదు. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు డిప్లొమాటిక్గా చాలా దేశాలు కాశ్మీర్ని ఇష్యూగా భావించడం లేదు. ఒకప్పుడు పాకిస్తాన్ చెబితే నమ్మేవారు, ఇప్పుడు ఆఖరికి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ OICలో కూడా పాక్ ఆశించిన స్పందన రావడం లేదు. మీకు ఉదాహరణకే ఈ ఘటన జరిగిన సమయంలో మన ప్రధానమంత్రి ఎక్కడున్నాడు? సౌదీ అరేబియాలో ఉన్నాడు. మన ప్రధానమంత్రి గౌరవార్థ విందు కూడా సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఏర్పాటు చేశాడు. అఫ్కోర్స్ ఈ ఘటన జరిగాక ఆ విందు హాజరు కాకుండా ప్రైమ్ మినిస్టర్ వచ్చేసాడు అనుకోండి. సో కానీ ఇక్కడ క్లియర్గా ప్రపంచంలో పాకిస్తాన్ నరేటివ్ని ఎవరు నమ్ముతలేడు. ఒకప్పుడు ఒక తుర్కీయే మాత్రం మొదటి నుంచి కూడా యునైటెడ్ నేషన్స్లో ఎర్డగాన్ ప్రెసిడెంట్ అయ్యాక ప్రతిసారి కశ్మీర్ లేవనెత్తేవాడు. ఈ మధ్య రీసెంట్గా కశ్మీర్ అంశాన్ని తుర్కీయే అధ్యక్షుడు ఎర్డగాన్ కూడా లేవనెత్తలే. ఎందుకంటే గాజా వార్ గురించి మాట్లాడాడు. మళ్ళీ తుర్కీలో భూకంపం వస్తే ఇండియా చేసిన సాయం కూడా దానికి ప్రభావం చూపింది. సో అందువల్ల వరల్డ్ వైడ్గా పాకిస్తాన్ ఈజ్ లూజింగ్ గ్రౌండ్. దాని పొలిటికల్ క్లౌట్ లేదు, ఎకనామిక్గా ఘోరంగా ఉంది. పాకిస్తాన్ స్వభావం ప్రపంచానికి అర్థమైంది. సో దీనివల్ల ఏంటంటే ఈ టైమింగ్ ఎంచుకుంటారు, అంటే గ్లోబల్ అటెన్షన్ రావటానికి. మీరు ఇది చూడండి, ఘటన క్లియర్గా మీకు అమెరికా వైస్ ప్రెసిడెంట్ JD వ్యాన్స్ భారత్లో పర్యటిస్తున్న సమయంలో, భారత ప్రధాని సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న సమయంలో ఈ అటాక్ జరిగింది. సాధారణ క్రిమినల్స్కి ఇంత అవసరం ఏముంటుంది? ఇఫ్ ఇట్ ఇస్ ఏ సాధారణ మత దురహంకారంతోనో మతోన్మాదంతోనో దాడి చేస్తే సాధారణ క్రిమినల్స్లకు ఇంత టైమింగు, స్ట్రాటజీ, ఇప్పుడు మీకు ఎన్ని ఫ్యాక్టర్స్ చెప్పాను చూడండి నేను. వాళ్ళ కంబాట్ ఆపరేషన్ జరిపిన తీరు, వాళ్ళు అనుసరించిన ప్యాటర్ను, వాళ్ళు మాట్లాడిన భాష, వాళ్ళు యూజ్ చేసిన వెపన్స్, ఈ సంఘటన జరిగిన కాంటెక్స్ట్, సమయము, టైమింగు, ఇన్ని రకాలుగా లింకులన్నీ ఎటువైపు క్లియర్గా పాకిస్తాన్ వైపే తెలియజేస్తుంది. అయినా మాకు సంబంధం లేదు అని పాకిస్తాన్ ఎలా అంటుంది? అన్న ఎవరు నమ్మాలి పాకిస్తాన్ను? సో ప్రపంచంలో పాకిస్తాన్ సంగతి తెలియదా? ఒసామా బిన్ లాడెన్ తమ దేశంలో లేడని ప్రపంచాన్ని నమ్మించారు కదా. బిన్ లాడెన్ ఇస్లామాబాద్ సమీపంలో అబుటాబాద్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్కు దగ్గరలో బ్రహ్మాండమైన దుర్భేద్యమైన కోటలో 5 ఏళ్ళు దాచారు కదా. ఒసామా బిన్ లాడెన్నే దాసి, అది కూడా అమెరికన్ వాళ్ళకు కూడా దొరకకుండా దాచినటువంటి దేశాన్ని ప్రపంచంలో ఎవడో నమ్ముతాడా? ఇంతకన్నా ఎక్కువే ఉన్నది. అసీం మునీర్ లాంటి వాడికి చెప్పాలి వాళ్ళు, అరే మరి మీరు బిన్ లాడెన్నే దాసిండ్రు కదరా, మరి మిమ్మల్ని ఎవరు నమ్మాలి ప్రపంచంలో అంటే ఏం మాట్లాడతారు? బిన్ లాడెన్నే లేడన్నారు కదా. ఇక బిన్ లాడెన్ మించినట్టు ఎవరు లేడు కదా. వాడు ప్రపంచంలో
ఫాదర్ ఆఫ్ ఆల్ టెర్రరిస్ట్ కదా. మరి ఒసామా బిన్ లాడెన్ దాల్సింది బయటపడలేదా? అమెరికా వాళ్ళు పాకిస్తాన్కు చెప్పకుండా కూడా వెళ్ళి అటాక్ చేసి లేపడేశారు కదా. సో అందువల్ల క్లియర్గా పాకిస్తాన్ క్రెడిబిలిటీ లేదు, పాకిస్తాన్ చరిత్ర ఇదే విషయం చెప్తోంది. ఈ ఆపరేషన్ జరిగిన తీరు క్లియర్గా రక్తపు మరకలు పాకిస్తాన్ చేతుల నిండా ఉన్నాయి, అనుమానమే లేదు. సో అందువల్ల ఈ తీవ్రవాదులు పాకిస్తాన్ ఆశ్రయం కల్పించింది, పాకిస్తాన్ శిక్షణ ఇచ్చింది, పాకిస్తాన్ ఆయుధాలు ఇచ్చింది. వాళ్ళు స్వతహాగా పాకిస్తాన్ పౌరులు, కాశ్మీర్ వాళ్ళు ఒకరు ఇద్దరు యాడ్ కావచ్చు కానీ. సో అందువల్ల ఇది క్లియర్ ఆపరేషన్. ఈ కాంటెక్స్ట్, టైమింగ్, వెపన్స్, సర్కమస్టెన్సెస్, వాళ్ళ లాంగ్వేజ్, వారి ఎవ్రీథింగ్ పాయింట్స్ అవుట్ టు ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ లష్కర్-ఈ-తోయిబా బేస్డ్ ఇన్ పాకిస్తాన్.